హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఇవాళ ఒక ఆరోగ్యకరమైన వంటకం ముల్లంగి కుర్మాతో మేము ముందుకు వచ్చేసేసాను. ఈ ముల్లంగి కుర్మా చాలా చిక్కని గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. దీనికోసం నేను ఒక అర కేజీ వరకు ముల్లంగిని తీసుకొని చక్కగా తొక్క తీసేసి మొదలు చివర తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే మీడియం సైజ్గా ఉన్న 3 ఉల్లిపాయలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచుకోవటానికి 2 పెద్ద చిన్నులపాయలు, 2 ఇంచుల అల్లము శుభ్రం చేసి ముక్కలుగా తరిగి మిక్సీ పట్టుకున్నాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఉంటే అదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు కూర కోసం ఒక కుక్కర్లో 2 గరిటెళ్ళ నూనె వేసి అది వేడెక్కినాక 4 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు వేసి అవి చిటపట్లాడినాక 1 టేబుల్ స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే ఆ ఉల్లిపాయలు వేగటానికి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని 5-6 నిమిషాలు వేపుకోండి. ఇంకా దీనికోసం ఒక 5-6 పండు టమాటాలని తీసుకొని తరిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కారాన్ని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసి అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని నూనెలో 2-3 నిమిషాలు వేగనివ్వండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసి ఈ టమాటాలకి ఉప్పు, కారం, మసాలాలు బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకొని గరిటెతో స్మాష్ చేసుకుంటూ టమాటా ఉడికే వరకు ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూడండి, టమాటా అనేది చక్కగా ఉడికిపోయింది. తర్వాత దీంట్లో రౌండ్గా కట్ చేసుకున్న ముల్లంగి ముక్కల్ని వేసేసి ముల్లంగి ముక్కలు ఈ మిశ్రమంలో బాగా కలిసే విధంగా గరిటెతో బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఈ కర్రీకి సరిపడా 1 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసేసి ముక్కలు మునిగే వరకు నీళ్లను వేసి అంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. వాటర్ అనేది మీ కన్సిస్టెన్సీ ప్రకారం వేయండి. నేనైతే ఒక 1/2 లీటర్ పైనే వేశాను. ఇప్పుడు కుక్కర్ని లాక్ చేసేసి విజిల్ పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్స్ రానిస్తే కూర ఒక 70% వరకు రెడీ అవుతుంది. తర్వాత మసాలా కోసం అరచిప్ప కొబ్బరి తీసుకొని ఆ కొబ్బరి ముక్కల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఈ కూర ఎండు కొబ్బరి కన్నా కూడా పచ్చి కొబ్బరితోనే చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు. ఈ సోంపు వల్ల ఈ కూర టేస్ట్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్లో సగం వరకు మిరియాల పొడిని వేస్తున్నాను. మీ దగ్గర మిరియాల పొడి లేకపోతే ఒక 10-15 గింజలు మిరియాలైనా వేయొచ్చు. ఇదంతా కూడా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఎక్కడా కూడా చిన్న పలుకులు కూడా లేకుండా చాలా ఫైన్గా రుబ్బుకుంటేనే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. కుక్కరు విజిల్ వదిలినాక లాక్ ఓపెన్ చేసి చూస్తే మనకి ముల్లంగి ముక్క అనేది చేత్తో టచ్ చేసి చూస్తే ఉడికినట్టు అర్థమవుతుంది. అలా ఉడికిన తర్వాత మనం రెడీ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా దీంట్లో వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని 10 నిమిషాలు కనుక మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే ఈ కర్రీ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. దీనిలో వేసిన సోంపు, జీలకర్ర వల్ల డైజెషన్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయింది. ఇప్పుడు కొత్తిమీర తరుగు వేసి అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకున్నారంటే చపాతీ, దోశ, అన్నంలోకి సూపర్ కాంబినేషన్గా ఉండే ముల్లంగి కుర్మా అనేది రెడీ అయిపోతుంది. ముల్లంగిని తీసుకోవటం వల్ల జలుబు, దగ్గు సమస్య తగ్గి ఇమ్యూనిటీ అనేది పెరిగి డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఆరోగ్యకరమైన వంటకాన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.